హాయ్ గైస్, నిన్న మేము అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళినాము. వెళ్తూ ఉంటే దారిలో ఇది రెస్టారెంట్ దగ్గర ఆగేసి టిఫిన్ తిని వెళ్ళినాము. తర్వాత చూడండి, ఇదంతా దారి వెళ్ళే దారి. అక్కడ అహోబిలం సైడు బాగా అంతా పచ్చగా ఉంది. పొలాలన్నీ బాగా పండుతాయి. జొన్న వేసిండ్రు, కొంతమంది వరి కూడా నాటుకున్నారు. దారంతా బాగుంది పచ్చగా. ఆటోలో వెళ్ళినాము మేము అందరము. ఆ అమ్మ వాళ్ళు మేము అమ్మ వాళ్ళకు లక్ష్మీ నరసింహస్వామి ఇంటి దేవుడు పైనే అండి. మేము పైకి వెళ్తాము ఎప్పుడు అయినా. అమ్మ వాళ్ళు కింద వెళ్ళరు. ఇంకా కావాలంటే మేము వెళ్ళొచ్చు, కానీ అమ్మ వాళ్ళు మాత్రం కిందికి కూడా వెళ్ళరు. మేమే వెళ్తాము ఎప్పుడు వెళ్ళినా కానీ కిందికి. అమ్మ వాళ్ళు మాత్రం పైకి మాత్రమే వెళ్ళి ఇంటికి వచ్చేస్తారు. నిన్న స్వాతి నక్షత్రం అని చెప్పేసి, స్వాతి నక్షత్రము అహోబిలంలో ప్రాశస్త్యం ఎక్కువ. ఇది పైన చూడండి. అక్కడి నుంచి మేము వేరే వెహికల్లో పోయి తర్వాత పైకి వెళ్ళినాము. అక్కడి నుంచి మళ్ళీ తాపలు ఎక్కిపోవాలి కదా అని చెప్పేసి వెళ్తా ఉండము. ఇది అక్కడనే కోనేరు. ఇక్కడ ఎంతో బంగారు గని ఉందంట. పైన గంగమ్మ దగ్గర యాటలు కోచే కనుక ఆ రక్తం అనేది కోనేట్లోకి ప్రవహించితే అప్పుడు గని లేచదంట. అదంతా జరిగే పని కాదు, కానీ పెద్దలు చెప్తా ఉంటారు. ఇది మెట్ల మార్గము. చూడండి ఎంతెంత పెద్ద ప్లేట్లో ఆయన దగ్గర. ఆ ప్లేట్ కిందనే ఆయన ఉండడు కదా, గుహలో ఉండడు నరసింహస్వామి. ఇక్కడ స్వాతి నక్షత్రానికి నవనరసింహుల్ని దర్శించుకుంటే కనుక కోరిన కోరికలు అన్నీ తీరుతాయంట. కానీ మేము అంత నడచలేమని చెప్పేసి ఊరికే ఆయన్ను మాత్రమే దర్శించుకొని వచ్చేద్దామని చెప్పేసి నిన్న వెళ్ళినాము. ఈ మెట్ల మార్గం గుండా మేము వెళ్ళినాము. ముందు ఫస్ట్ మా వదిన వెనకాల బొట్లు పెట్టేసుకుంటా వచ్చింది. మేము పైకి వెళ్ళినాము. ఇదిగోండి ఇక్కడనే గంగమ్మ అని అక్కడ యాటలు కూడా పెట్టుకుంటారు అందరూ. ఇదంతా చుట్టూ ఆయన వ్యూ, నరసింహస్వామి వ్యూ. ఇదంతా బయట చూడండి. దర్శనానికని వెళ్తాము. మా అన్న అక్కడ గుండు చేయించుకున్నాడు. గుండు చేయించుకున్న తర్వాత ఇంకా మేము లోపలికి దర్శనానికి వెళ్ళినాము. నిన్న స్వాతి కాబట్టి చాలామంది నిండ్రు. జనాలంతా ఎక్కువగా దర్శనం చేసుకొని మేము బయటికి వచ్చిన తర్వాత ఇది అక్కడ నిల్చొని తీర్చుకున్న ఈ వీడియో కొంచెము మీకు షేర్ చేద్దామని చెప్పేసి. లోపలికి ఫోన్లు అలౌ లేదు కదా, అందుకని చెప్పేసి తీసుకెళ్ళలేదు. ఫోన్లు ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాము. తీసుకెళ్ళినా కానీ ఆఫ్ చేసుకోవాల్సిందే. ఇంకా కిందికి వచ్చేసి అక్కడ అన్నదాన సత్రంలో భోంచేసి తర్వాత ఇంటికి వచ్చేసినాము. ఇక్కడ బాగా ఎండ కాసింది నిన్న. అక్కడ చూడండి మసాలా అన్నము, వంకాయ పులుసు పెట్టిండ్రు. అంతా